చాలా మందికి అవకాశం వాడిని చెప్పి వాడిని పంపించడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ కొంతమంది టౌన్లో ఈ లోకల్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఇక్కడ సుమారుగా 100 మంది దాకా వచ్చున్నారు. వారందరికీ ఇప్పుడు పంపించడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఉద్రిక్త వాతావరణం కానీ లేకపోతే ఏం లేదు. వారు ఏంటంటే ఎమ్మెల్యే గారి పార్టీ ఆఫీస్ని అందుకు కూడా అర్బన్ ఎమ్మెల్యే గారి పార్టీ ఆఫీస్ని వాళ్ళు ముట్టడి చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. లోకల్ చాలా తక్కువ మంది అండి, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. వాడు అంటే మనకైతే వాళ్ళతో మొత్తం కాంటాక్ట్ కాలేదు, బట్ ముట్టడికి వస్తామని చెప్పారు. అది వాళ్ళ డిమాండ్ అయితే మనతో మాట్లాడి ఏం చెప్పలేదు. మనం సిచ్యువేషన్ ఎలా ఉంది సార్? ఇంకా ఎవరైనా వచ్చారని వచ్చిందా బయట? ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ ఇప్పటికీ పలు దఫాలుగా ఎమ్మెల్యే పోలీసు పరంగా ఎలా జిల్లా స్పీకర్ అందరినీ ఎలక్ట్ చేశారు. బయట నుంచి వచ్చే అన్ని వేవ్స్ అని పోలీసు బందోబస్తు పెట్టడం జరిగింది. అందరినీ అదుపులో తీసుకోవడం జరిగింది. చాలా మంది కూడా చేతి వెనక కూడా పంపించడం జరిగింది. ఇక్కడ పర్మిషన్ ఇవ్వని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడైతే పరిస్థితి పీస్ఫుల్ గా ఇంకా నేను వాళ్ళు ఎవరు ఏం కానీ ఎవరో పని మీద ఉన్నాం. ఇది అయిన తర్వాత కానీ మనకు అసేపు కానీ తెలుసు. ఇప్పుడు ఎలాంటి వాతావరణం ఇంకా చాలా మంది వస్తారని సమాచారం కూడా అంటే కర్ణాటక ఇతర రాష్ట్రాలు అయితే అక్కడ ఏమి చిన్న ఇబ్బంది కూడా లేదు. బయట వచ్చే వాళ్ళు ఎక్కడికి వచ్చే వాళ్ళని కొంచెం గ్యాదర్ అయిన వాళ్ళందరినీ మేము వాళ్ళ యొక్క చర్యలను బట్టి అదుపులోకి తీసుకోవడం, లేకపోతే చెట్టు కొంతమంది వెళ్ళిపోతున్నారు, ఆ విధంగా చేస్తాం. ఇప్పటికే మన ఫ్లెక్సీస్ చించిన సమయంలో కూడా మీరు గుర్తించారు. ఎవరు బయట వచ్చారు? బయట వెళ్ళండి.